అనిత గారు రెడీయా మీరు? మీరు చిలకడ దుంప బజ్జీ మిరప పులుసు అంతేనా? ఓకే ఓకే అండి. మరి చిలకడ దుంప బజ్జీ మిరప పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప బజ్జీ మిరప పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, బజ్జీ మిరపకాయలు 5, చింతపండు గుజ్జు తగినంత, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అనిత గారు స్టార్ట్ చేసేద్దామా? సో దీనికి ముందు చిలకడ దుంపల్ని అలా ఏమన్నా ఉడికించుకోవటం అలాంటి హాఫ్ బాయిల్ చేశానండి. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నారు. ఓకే పులుసులో ఆయిల్. మీది ఏంటి తమిళియనా? మీరేమన్నా మహారాష్ట్రనా? మీ స్టైల్ ఏవో అలా నాకు తమిళ్ లాగా అనిపించింది. మీ పర్వాలేదు, మీకు వచ్చిన తెలుగులో మీరు మాట్లాడండి, తప్పులుంటే నేను సరి చేస్తూ ఉంటాను. ఓకేనా? వేయండి. పోపు దినుసులండి. అందులో ఆ చెక్క గరిటె ఉంటుంది, నాకు ఇవ్వండి, కలపండి ఒకసారి. తర్వాత ఏం వేస్తారు? మిర్చి, బజ్జీ మిర్చి. అది డైరెక్ట్ అలా వేసేసుకోవటమేనా? వేసుకోండి. కొంచెం కొద్దిగా కాటు పెట్టాను. ఘాటు పెట్టారు. అంటే దీంట్లో ఇంకా స్టఫింగ్ అలాంటివి ఏమీ లేవా? లేదు. తర్వాత ఉల్లిపాయ ముక్కలండి వేయించండి. నేను ఇది పట్టుకుంటాను జాగ్రత్త. ఓహో, అంటే ఇప్పుడు బజ్జీ మిరపకాయని జస్ట్ మనం పులుసులో యాడ్ చేసుకుంటున్నాం. అవునండి. దాంట్లో టేస్ట్ బాగుంటుంది, బజ్జీ మిరపకాయలు టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఓకే ఫస్ట్ అది వేసి ఆ టేస్ట్. కొంపదీసి ఈ వంట మీరే చెప్పారేంటి ఆవిడికి? అంటే మీరు బాగా ట్రై చేస్తారన్నారు కదా? లేదు, వాళ్ళ కూడా చేస్తారు. ఫ్రెండ్స్ కదండి, వాళ్ళు చెల్లాగానే ఫ్రెండ్స్ కదా. ఓకే ఓకే కాలనీలో 10 years నుంచి ఉంటున్నాము. అంతే కదా. మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ సేమ్ బ్యాంక్. మిర్చి. ఓకేనా? తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారా? పులుసు కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్ అంటే బాగుంటుంది. ఓకే. యాక్చువల్గా చిలకడ దుంప పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు అండి కొంచెం. అంటే ఈ కాంబినేషన్లో జనరల్గా అన్ని వెజిటబుల్స్తో చేస్తూ ఉంటారా, లేకపోతే ఇట్లా చిలకడ దుంపతోనే ఇది స్పెషలా? దీంతో అవును. ఓకే. బజ్జీ మిర్చి చిలకడ దుంపనే బాగుంటుంది. ఓకే ఓకే. కరివేపాకు, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, సో ఉడికించేసిన చిలకడ దుంప ముక్కల హాఫ్ బాయిల్ చేసిందండి. కలిపేస్తారా? ఓకే ఓకే. సో మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం అలా హాఫ్ కుక్ చేశారనమాట. ఓకే. అంటే ఎలా పీసెస్ అలాగే ఉంటాయి, ఇది తొందరగా మగ్గిపోతుంది కదండి. అవును, మెత్తగా కనిపిస్తుంది, అంటే కలిసిపోతుంది కదా. ఒక్క నిమిషం మూత పెడదామా? బాగుంది. దీని ఇలా కూడా అంటే అఫ్ కోర్స్ ఆ బజ్జీ మిరపకాయ టేస్ట్ రావాలంటే మనం కొద్దిగా పులుసు యాడ్ చేయాలి, దానికి పడుతుంది. ఓకే. పులుసు అంటే చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలండి. రెడీగా ఉంది. ఓకే. సో ఇదేంటి పౌడర్ ఏదో యాడ్ చేస్తున్నారా? నువ్వుల పొడి. సో వేయించేసి పౌడర్ చేసాం. ఓకే. అంటే కొంచెం థిక్నెస్ టేస్ట్ బాగుంటుంది, థిక్నెస్ వస్తుంది. థిక్నెస్ కి. ఓకే. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి అనిత గారు? లేదండి, మీరు హౌస్ వైఫ్. ఓకే. చింతపండు గుజ్జు. అవునండి. వాటర్ కావాలా? వద్దండి, కొంచెం సేపు, కొంచెం పెద్ద పెట్టినా. సో మీ వారు కూడా బ్యాంక్ ఎంప్లాయీ? అవునండి. ఏం పేరు మీ వారి పేరు? అనంత ప్రకాష్. అనంత ప్రకాష్. పిల్లలు? 2 పిల్లలండి, పాప బాబు. బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అండి, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. అవునండి. పేర్లు ఏంటి? బాబు పేరు ప్రణీత్, పాప పేరు ప్రవళిక.
ప్రణీత్ ప్రవళిక. అవునండి. నైస్. ఏం కావాలి? మూత కావాలా? పెట్టేయండి. సో కొద్దిగా చింతపండు గుజ్జులో ఈ ముక్కలు ఇంకా మిరపకాయలు బాగా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. చూద్దామా? ఆ తర్వాత కొద్దిగా నువ్వుల పొడి. ఓకే, చాలా చాలు 2 స్పూన్స్. సో కొంచెం థిక్నెస్ కోసం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. వాటర్ కావాలా? కొంచెం పోయాలి. చాలండి, చాలు. పులుసు కదా, చాలా అంతే. అంటే పులుసు ఏమైనా వేయాలా నెక్స్ట్? ఇంకా బెల్లం, కొంచెం బెల్లం. కొద్దిగా బెల్లం అండి. బెల్లం. సో మనకి బేసిక్గా చిలకడ దుంపల్లో బెల్లం వేసి ఉడికించుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. కొద్దిగా అండ్ పులుసుల్లో మనం ఎలాగో బెల్లం కంపల్సరీ వేస్తాము, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ పులుసు అంటే మరీ లూజ్ గా కాకుండా కొద్దిగా ఇలా థిక్ గా చేస్తున్నారు. ఓకే, ఓకేనా? ఓకే. కొద్దిగా ధనియా పౌడర్ ఫైనల్ గా. కొత్తిమీర కొంచెం. ఓకే, ఓకే. ఆఫ్ చేసేనా? సో 1 minute అలా ఉంచుదామా? కొద్దిగా ముగ్గాలి. ఓకే, తీద్దామా బౌల్లోకి? బాగుందండి కలర్ఫుల్గా. ఇప్పుడు బజ్జీ మిరపకాయలని అలా పొడవుగా వేసేసారు కదా, వాటిని కావాలంటే మనము ఇలానే ఉంటే అలానే ఉంటే బాగుంటుంది. ఓకే, ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. వేడివేడిగా పులుసు రెడీ. ఓకే, చిలకడదుంప బజ్జీ మిరప పులుసు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడదుంప బజ్జీ మిరప పులుసు తయారు చేసే విధానం. ముందుగా చిలకడదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బజ్జీ మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కారం, ఉప్పు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి, బెల్లం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. అంతే, చిలకడదుంప బజ్జీ మిరప పులుసు రెడీ.